అమరావతిలో ప్రజాప్రతినిధులకు అయితే కొత్త చిరునామా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నూతనంగా నిర్మించేటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ అయితే సిద్ధమైనవి. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ని అయితే ప్రారంభించనున్నారు. నా వెనక ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఏదో వేరే చోట ఉన్నటువంటి ప్రదేశం అయితే లేను, మరే రాష్ట్రంలో అయితే లేను, అమరావతి ప్రాంతంలోనే నేలపాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాను. నా వెనక నేను చూపించేటువంటి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్మితమైనటువంటి భవనాలు. ఈ భవనాలకు సంబంధించినటువంటి నిర్మించే భవనాలు నూతనంగా ప్రారంభమవుతాయి. ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ భవనాలు త్వరలోనే ఈ ప్రజాప్రతినిధులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. దీని ఆవిష్కృతంగా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన నిర్మాణాలు ఏంటి అనేది ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ బిల్డింగ్ టవర్స్ మొత్తం ఆరు టవర్స్ అయితే ఉన్నాయి. ఈ టవర్స్ ఉన్నటువంటి గ్రామం వచ్చి చెప్పాలంటే నేలపాడుకు సంబంధించినటువంటి గ్రామం అమరావతిలోని. ఈ సైట్ ఏరియా మొత్తం 10.46 ఎకరాలు. బిల్డప్ ఏరియా వచ్చేసి 10.84 లక్షల చదరపు అడుగులు అయితే ఉంది. మొత్తం టవర్లు వచ్చేసి 9 టవర్లు అయితే ఉన్నాయి. ఎమ్మెల్యేల టవర్లు 6 మరియు ఎమ్మెల్సీల టవర్లు 3, మొత్తం 9 టవర్లు. మొత్తం ఫ్లోర్లో వచ్చేసి స్టిల్ 12 అంతస్తులు అయితే ఈ యొక్క నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది. ఈ అగ్రిమెంట్ తేదీ వచ్చేసి 23/5/2025న ఈ అగ్రిమెంట్, ఈ బిల్డింగ్ నిర్మాణాలకు అయితే అగ్రిమెంట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క టవర్ హైట్ అయితే ఉంటుంది. టవర్ హైట్ వచ్చేసి 49.80 మీటర్లు అయితే ఉంటుంది. ఒక్కొక్క టవర్లో మొత్తం ప్లాట్లు 24 యూనిట్లు అయితే ఉంటాయి. 22 రెసిడెన్షియల్, ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క టవర్లో వచ్చేసి మొత్తం ఫ్లాట్లు వచ్చి 216 యూనిట్లు, అంటే 207 రెసిడెన్షియల్, 9 ఆఫీసులు అయితే ఉంటాయి. ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు వచ్చి 72, దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలకి వచ్చి 72, ఎమ్మెల్సీలకు వచ్చేసి 36 అయితే ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మొత్తం 56, ఎమ్మెల్యేలకి 33 ఎమ్మెల్సీలకి అయితే ఉన్నాయి. ఆఫీసర్స్కి వచ్చేసి ప్లాట్లు మొత్తం 6 ప్లాట్లు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే క్వార్టర్స్లో 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్లో అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి అసలు ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన ప్రత్యేకత ఏంటని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్క టవర్లో ఆధునికంగా ఉన్నటువంటి వాస్తుని అయితే వాస్తు ప్రకారంగా చేయడం అయితే జరిగింది. దాంతోపాటుగా తలుపులు, ఇంటీరియర్స్ 15 మంది కెపాసిటీతో కలిగినటువంటి ప్యాసింజర్ లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారు. 1.02 టన్నుల కెపాసిటీతో సర్వీస్ లిఫ్ట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీంతోపాటుగా 24/7 భద్రతా నిఘాలో CCTV పర్యవేక్షణ అయితే ఉంటుంది. అవసరాల మేరకు ఫైర్ ఫిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సేంద్రియ వ్యర్థాలు కన్వర్షన్ కోసం దీని సైట్లోనే సేకరించి మరియు ప్రాసెసింగ్ చేయడం అయితే జరుగుతుంది. జనరేటర్ ట్రాన్స్ఫర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 50 km సామర్థ్యంతో ప్రతి టవర్కు టెర్రాస్ మీద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 2000 లీటర్ల కెపాసిటీతో ప్రతి టవర్కు సోలార్ హీటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి యూనిట్కు 2 కార్లు పార్కింగ్తో మొత్తం 303 కార్లు పార్కింగ్ చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సౌకర్యాలు సహా మొత్తం 10% సందర్శకులకు పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు పచ్చటి ల్యాండ్స్కేపింగ్ ప్రాంతంలో జాగింగ్, ట్రాకింగ్, నడక మార్గాలను, అగ్ని ప్రమాదక యంత్రాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మార్గం టవర్స్ ప్రవేశం కోసం సాంకేతికత, చిల్డ్రన్స్కు ప్లే గ్రౌండ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ కోర్టు, స్కేటింగ్ కోర్టు, టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 300 KLD సామర్థ్యంతో గల STP కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ట్రీట్మెంట్, డొమెస్టిక్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి అసలు ఆ రూమ్లో ఏమేమైతే ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మాస్టర్ లేఅవుట్లో ప్రతి టవర్కి వచ్చేసి ఒక ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. ఆఫీస్ రూమ్ ఉంటుంది. దానితో పాటుగా ఫోయర్ రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది, డైనింగ్ రూమ్ ఉంటుంది, పూజ గది ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, చిల్డ్రన్స్ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. దాంతోపాటుగా స్టోర్ రూము, బాల్కనీ, యూటిలిటీ పౌడర్ రూము, దీనికి సంబంధించి కామన్ టాయిలెట్ కూడా ఉంటుంది. ప్రతి రూము కూడా రెసిడెన్షియల్ సంబంధించి కూడా 14 రకాలకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బిల్డప్ ఏరియా వచ్చేసి 3500 SFT అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎమ్యూనిటీస్, ఇతర సౌకర్యం చెప్పుకుంటే సంబంధించి క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్, స్పా మరియు
మినీ థియేటర్లు అయితే ఉంటుంది. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్లు 40% గ్రీనరీ అయితే మిగిలినది హార్డ్ స్కేపింగ్ అయితే ఉంటుంది. క్రీడా సౌకర్యాలకు సంబంధించిన బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకైతే ప్లే ప్రాంతాలకు ఏర్పాటు చేసి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన స్లైడింగ్, స్విమ్మింగ్, సిప్పింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే మరుగునీటి పారుదలకు సంబంధించిన నెట్వర్క్ 300 KLMD సామర్థ్యం ఏర్పాటు చేశారు. తుఫాను నీటి వరదలకు అండర్ గ్రౌండ్లో నుంచి తుఫాను నీరు పారుదలకు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ సప్లై బ్యాకప్ చూస్తే 33 kV సబ్స్టేషన్ పవర్ బ్యాకప్ కూడా ఏర్పాటు చేశారు. 2 డీజీలు 625 kV ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా స్మోక్ డిటెక్టర్ సిస్టంతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఇప్పటి వరకు ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు ఏమి కట్టలేదని చెప్పి రకరకాల చెప్పేంత వారికి ఈ అమరావతి ప్రాంతంలో నేను చూపించే బిల్డింగ్లే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో 175 మంది ఎమ్మెల్యేలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఒక అడ్రస్ అని చెప్పుకోవడానికి నేను చూపించేటువంటి ఈ యొక్క బిల్డింగ్లే ఒక ఉదాహరణ అని చెప్పాలి. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాటరీ సిస్టంలో వారికి ఈ యొక్క బిల్డింగ్స్ అయితే వారికి క్వార్టర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు వారికి సంబంధించినటువంటి అలవెన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి ఏదైతే మరికొద్ది రోజుల్లో ఈ యొక్క క్వార్టర్స్ వారికి కేటాయిస్తుందో ఇంకా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని కలవాలంటే సందర్శకులు కానీ ఆయా ప్రాంత నియోజకవర్గ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో నేలపాటు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఈ క్వార్టర్స్ అయితే వచ్చి కలిసి వారి యొక్క ఏదైతే వారి అవసరం తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ఈ యొక్క ప్రదేశం ఎక్కడనేది నేను ఒకసారి ల్యాండ్ మార్క్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సిటీ యాక్సెస్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు స్ట్రైట్గా అలా వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్ ఉంటుంది. వెస్ట్ బైపాస్ దాటి ఇలా ముందుకు వస్తే స్ట్రైట్గా వచ్చిన తర్వాత CRDA కార్యాలయం ఉంటుంది. CRDA కార్యాలయం దాని బ్యాక్ సైడే ఉన్నటువంటి ప్రాంతమే ఈ ఎమ్మెల్యేల క్వార్టర్స్. ఈ ప్రాంతం వచ్చేసి ఏరియా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ యొక్క బిల్డింగ్స్ నిర్మాణ ప్రాంతాన్ని నేలపాడు గ్రామం అంటారు. ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. తర్వాత దీన్ని లాటరీ పద్ధతిలో వారికి ఈ యొక్క క్వార్టర్స్ వారికి కేటాయిస్తారని చెప్పి ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి నేలపాడు నుంచి.